వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 704ను ఏ కనిష్ట ప్రధాన సంఖ్యచే గుణిస్తే ఫలితం ఖచ్చితమగు వర్గం అవుతుందన్నారు. అంటే 704ను ఏ కనిష్ట ప్రధాన సంఖ్యచే గుణిస్తే అది ఖచ్చిత వర్గం అవుతుందన్నారు. సో 704ని మనం ఫస్ట్ ఎల్సిఎం కట్టుకుంటూ రావాలి. అంటే 2తో చేద్దాం. ఫస్ట్ 2 × 2 3 జర్ 2 3 జర్ 6, 1 ఉంటుంది 10, 5 2 జర్ 10, 2 2 జర్ 4. మళ్ళీ 2తో చేస్తే ఎందుకని 2 టేబుల్తో ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ వన్స్ ప్లేస్లో 2 0 2 4 6 8 ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా అయినా చేసుకురావచ్చు. ఇది చేస్తే మనకి ఏమవుతుంది 2 × 2 × 2 × 2 × 2 × 2 × 11 వస్తుంది. అంటే 704 = 2 × ఎన్ని 2s ఉన్నాయి 1 2 3 4 5 6 × 11 1 2 3 4 5 6. సో ఇది ఎలా వచ్చింది మనకి 2² × 2² × 2² ఇది 11⁻1 వచ్చింది. సో మనకి ఖచ్చిత వర్గం అవ్వాలంటే కంపల్సరీ దీన్ని మనం దేంతో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది 11. అంటే 704ని 11చే గుణిస్తే అది పరిపూర్ణ వర్గం అంటే ఖచ్చిత వర్గం అవుతుంది. సో ఇక్కడ మనం ఈ విధంగా చూసుకున్నా ఇక్కడ చూసుకున్నా మనకు కావాల్సింది ఏంటంటే 11 కాబట్టి అప్పుడు ఏమవుతుంది 2 × 2 × 2 × 2 × 2 × 2 × 11 × 11 అయితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. అంటే మనకి ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే అది ఫలితం ఖచ్చిత వర్గం అవుతుందంటే 11చే 2² × 2² × 2² × 11² అవ్వాలి. అంటే మనకి గుణించాల్సింది ఏంటి 11తో గుణించాలి. అంటే 704ని 11చే గుణిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది. అది పరిపూర్ణ వర్గం అవుతుంది. 704ను ఏ కనిష్ట ప్రధాన సంఖ్యచే గుణిస్తే ఫలితం ఖచ్చిత వర్గం అవుతుందంటే 704ని 11చే గుణిస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది. నెక్స్ట్, ఒక తరగతిలో 65 మందికి లెక్కలలో ఏ గ్రేడు రాగా 22 మందికి సైన్స్లో ఏ గ్రేడ్ వచ్చింది. వీరిలో 13 మందికి రెండింటిలోనూ ఏ గ్రేడ్ వచ్చింది, ఏ గ్రేడ్ సాధించారు. అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎందరూ, వారిలో ఎంతమంది సైన్స్లో మాత్రం ఏ గ్రేడ్ సాధించారు. సో మనకి లెక్కల్లో ఏ గ్రేడ్ సాధించినారు ఫస్ట్ ఇవన్నీ వరుసగా రాసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ మనకి ప్రాబ్లంలో ఏమిచ్చారో రాస్తే లెక్కలలో అంటే మ్యాథ్స్లో ఏ గ్రేడు సాధించిన వారి సంఖ్య ఎంత అవుతుంది నెంబర్ ఆఫ్ m = 65. నెంబర్ ఆఫ్ m = 65. సో సైన్స్లో ఏ గ్రేడ్ సాధించిన వారి సంఖ్య ఎంత అవుతుంది నెంబర్ ఆఫ్ s = 22. రెండింటిలోనూ ఏ గ్రేడ్ రెండింటిలోనూ ఏ గ్రేడు సాధించిన వారి సంఖ్య ఎంత నెంబర్ ఆఫ్ m/s = 13 మంది. లెక్కల్లో మాత్రమే ఏ గ్రేడ్ సాధించిన వారి సంఖ్య అంటే ఏమవుతుంది మనకి లెక్కల్లో మాత్రమే ఏ గ్రేడు మాత్రమే అన్నారు కాబట్టి వారు సాధించిన వారి సంఖ్య = నెంబర్ ఆఫ్ m - నెంబర్ ఆఫ్ m/s = ఎందుకని మాత్రమే అని అడిగారు. ఏ గ్రేడ్ సాధించిన వారి సంఖ్య నెంబర్ ఆఫ్ m = 65. ఏ లెక్కల్లో మాత్రమే అన్నారు కాబట్టి రెండింటిలో నుంచి అంటే ఈ మొత్తంలోంచి రెండింటిలో ఉమ్మడిగా ఉన్నది తీసేసుకుంటే ఏమవుతుంది
65 మైనస్ 13 ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 52. నెక్స్ట్ సైన్స్లో మాత్రమే ఏ గ్రేడు సాధించిన వారి సంఖ్య ఎంత అవుతుంది? సేమ్ మనం మ్యాథ్స్లో చేసినట్టే వారి సంఖ్య ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ అవుతుంది. ఎం ఇంటర్సెక్షన్ ఎస్ ఈక్వల్ టు అంటే ఎంత? 22 మైనస్ 13 చేస్తే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. అంటే సైన్స్లో మాత్రమే ఏ గ్రేడ్ సాధించిన వారి సంఖ్య ఎంత? 9. మ్యాథ్స్లో మాత్రమే ఏ గ్రేడ్ సాధించిన వారి సంఖ్య 52. ఇప్పుడు ఏమడిగారు? మొత్తం విద్యార్థులు తరగతిలో మొత్తం విద్యార్థులు ఎందరు అన్నారు. మొత్తం విద్యార్థులు ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎం ప్లస్ నెంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్. సో ఎంత అవుతుంది? 65 ప్లస్ 22 మైనస్ 13 చేస్తే ఎంత? 65 22 కలిపితే ఎంత మనకి? 87. 87లో నుంచి 13 తీసేస్తే ఎంత? 5 7. 7 మైనస్ 3 అంటే 4. 7 మైనస్ 3 4. 8 మైనస్ 1 అంటే 7. అంటే మనకి ఎంతమంది? మొత్తం విద్యార్థులు 74 మంది. మొత్తం విద్యార్థులు 74 మంది. సైన్స్లో ఎంతమంది సైన్స్లో మాత్రమే ఏ గ్రేడ్ సాధించారంటే 9 మంది. మొత్తం విద్యార్థులు 74 అయితే సైన్స్లో మాత్రమే ఏ గ్రేడ్ సాధించిన వారి సంఖ్య ఎంత? 9. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.